హోల్ డే వర్క్ చేసి ఫుల్ టైర్డ్ అయ్యా. బట్ దిస్ 10 మినిట్స్ రెసిపీ లిటరలీ సేవ్డ్ మై మూడ్. ఇంట్లో ఏం లేదు, కొన్ని వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. బట్ దిస్ ఇస్ వన్ సింపుల్ రెసిపీ టేస్టెడ్ బెటర్ దెన్ రెస్టారెంట్ ఫుడ్. సమ్ టైమ్స్ మనం ఎంత బిజీగా ఉన్నా స్టమక్కి కంఫర్ట్ ఫుడ్ కావాలి కదా. టుడే ఐమ్ మేకింగ్ మై ఫేవరెట్ క్విక్ రెసిపీ వెన్ ఎవర్ ఐ ఫీల్ స్ట్రెస్. Let's go. ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. 2 వెజిటేబుల్స్ ఏమో ఉన్నాయి. ఒకటి క్యారెట్ అండ్ బీన్స్, తర్వాత బఠానీ ఉన్నింది. సో అది తీసుకున్నాను. సో ఇక్కడ కెమెరా అయితే సెట్ చేసుకోసం ఫస్ట్. సో ఇప్పుడు మిక్సీకి నేను కోకోనట్ మసాలా గ్రైండ్ చేసుకోవాలి. సో దానికి కావాల్సింది కోకోనట్, అల్లం వెల్లుల్లి, తర్వాత కొన్ని చిల్లీ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను 4 to 5, మీకు సరిపడా తీసుకోవచ్చు. తర్వాత వెజిటేబుల్స్ అయితే క్యారెట్, బీన్స్ తీసుకున్నాను అంతే. సో ఇది అయితే ఉన్నింది. ఇది జస్ట్ 10 to 20 మినిట్స్లో అయితే రెసిపీ అయిపోతుంది. చాలా బాగుంటుంది టేస్టీగా. ఇది ఎంత కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి, ఫైన్ పేస్ట్గా చేసుకొని. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి కుక్కర్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసాక కావాల్సిన పదార్థాలు లైక్ బిర్యానీ ఆకు, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కూడా ఫ్రైలో కూడా మీరు చిల్లీ కావాల్సింటే వేసుకోవచ్చు. నేను ఒక 2 వేసాను చిల్లీ, బికాస్ కారంగా ఉంటే బాగుంటుంది. అంటే స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కారం ఎక్కువ తినాలనిపిస్తుంది నాకు. మీకు కూడా ఇలాగే అనిపిస్తే కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్లో. సో ఇక్కడ ఆనియన్స్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక బ్రౌనిష్ అయితే బాగుంటుంది. బ్రౌన్ అయ్యాక దీంట్లోని కొరియాండర్ లీవ్స్ వేసేసాను ఫ్రై ఆనియన్ని. తర్వాత మనం వెజిటేబుల్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాక అది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని అన్ని వెజిటేబుల్స్ ఏదైతే మనం తీసుకున్నామో అవన్నీ వేసేసుకోవాలి. తర్వాత మసాలా ఉంటుంది కదా, అది వేసి ఒక 2 to 3 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని అయిన తర్వాత సాల్ట్ కొంచెం వేసుకొని అంత టేస్ట్కి సరిపడా. సో రెసిపీ ఈజీ అని చెప్పాను. కిచెన్ మొత్తం మెస్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ మిక్స్ చేసి ఫ్రై చేశాక దీంట్లో 1 కప్ కర్డ్ వేసుకోవాలి. తర్వాత 1 లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్, బికాజ్ ఆ టేస్ట్ తగులుతుంది అన్నమాట ఆ కర్డ్. తర్వాత లెమన్ వేస్తే బాగుంటుంది. సో కర్డ్ లెమన్ వేసాక 1 లోట్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి 2 లోట్ ఆఫ్ వాటర్ పోసి కాసేపు ఫ్రై అయిన తర్వాత సరిపడా ఉప్పు చూసి, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు చూసి విజిల్ పెట్టేసి ఒక 3 విజిల్స్ అయ్యాక మన ఫుడ్ రెడీ అయిపోతుంది. టేస్టీ రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగుంది. అండ్ ఫైనలీ మై కంఫర్ట్ ఫుడ్ ఈస్ రెడీ. లుక్ అట్ దిస్. సీరియస్లీ ట్రై దిస్ వన్. సింపుల్, క్యూట్ బట్ సూపర్ టేస్టీ. ఇఫ్ యూ ఆల్సో లవ్ సింపుల్ హోమ్ మేడ్ రెసిపీ, సబ్స్క్రైబ్ అవ్వండి చేయండి. నెక్స్ట్ విచ్ రెసిపీ షుడ్ ఐ